నా పేరు టి దాసు. మా ఊరు కానేపల్లి గ్రామం, కొత్తకోట మండలం, మౌనర్ జిల్లా. అయితే నాకు ఈ కడుపులో నొప్పి వచ్చి రక్తం వాంతులు జరగడం, తర్వాత మోషన్లో బ్లడ్ పోవడము, ఈ విధంగా నాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే దాదాపు 6 నెలల కిందట స్టార్ట్ అయింది. అయితే మా దగ్గర ఉన్న హాస్పిటల్కి కొత్తకోటలో వెళ్ళి చూపించుకున్నాము. వాళ్ళు రెఫర్ ద్వారా ఇది మా దగ్గర కాదు, మీరు మౌనర్లో పోయి చూపించుకోవాలని చెప్పారు. అక్కడికి పోయినాక అక్కడ కూడా ఎండోస్కోపీ స్కాన్ చేయడం చేశారు. తర్వాత అన్ని రకాల టెస్టులు చేసి సిటీ స్కాన్ చూసి అక్కడ కూడా ఏం చెప్పారంటే ఏం కాదు, మందులు ఇస్తామని చెప్పిండ్రు. తర్వాత అట్లా కూడా అయినా కూడా మళ్ళీ రక్తపు వాంతులు నాకు తగ్గలేదు. మళ్ళీ ఇట్లే అవుతుంది, వారానికి ఒకసారి బ్లడ్ పడుతుంది, మళ్ళీ బ్లడ్ ఎక్కిస్తున్నారని నేను ఆర్థిక పరంగా ఎంతో కుమిలిపోయాను. కనుక మా వాళ్ళు కూడా నా వెంబడ తిరిగి ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఏమైందంటే ఆ మౌనర్ హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కు పంపించారు రెఫర్ మీద. అక్కడ కూడా యాంజిమో టెస్ట్ చేశారు, ఎండోస్కోపీ చేశారు, సిటీ స్కాన్ చేశారు. అక్కడ కూడా రిపోర్ట్లో ఏమీ లేదని తెలియంది. ఏంది నాకు ఈ పరిస్థితి అని చెప్పి చనిపోయేటట్లు నొప్పి వస్తుంది, రక్తం వాంతులు అవుతున్నాయని ఎంతో బాధలో ఉన్న కారణాన ఇక్కడ మా మేనేజర్ సారు ఈ టెక్స్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో పలానా డాక్టర్ డివిఎల్ సార్, నారాయణ సార్ ఉన్నారు, నీ గురించి మొత్తం చూస్తారు, నువ్వు నీ దగ్గర ఎక్కడెక్కడ చూపించుకున్నావో ఆ రిపోర్ట్లు అన్నీ తీసుకొని ఒకసారి రా బాబు, నేను చూపిస్తానని బెండన్ హాల్ మేనేజ్మెంట్ సారు చెప్పారు. ఆ సార్ ద్వారా మా బాబాయ్ పేరు శాస్త్రి బాబాయ్, పాస్టరు. మా బాబాయ్ ద్వారా బెనెన్ హార్డ్ పాల్ ద్వారా ఈ టెక్స్ హాస్పిటల్కి రోడ్ నెంబర్ 12కి మళ్ళీ నారాయణ సార్ దగ్గరికి రావడం జరిగింది. సారు రిపోర్ట్లు అన్నీ చూసి నీకు ఎన్నో ప్రాబ్లం ఇది అని చెప్పి అబ్జర్వేషన్లో పెట్టుకొని ఇక్కడ టెస్టులు చేసి నాకు ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉందని, దానిలో రాళ్ళు ఉన్నాయని, ఈ సర్జరీ చేయాలని సార్ వారు చెప్పారు. ఇది ఎంతో ప్రాణంతో కూడుకున్న సర్జరీ కనుక నేను మౌనర్ హాస్పిటల్కి పోయినా, కొత్తకోట హాస్పిటల్కి పోయినా, తర్వాత హైదరాబాద్లో వేరే హాస్పిటల్ కూడా పోయినా కానీ ఎక్కడ నాకు ట్రీట్మెంట్ సరిగా ఇది వ్యాధి అని చెప్పలేకపోయినరు. ఇక్కడ మాత్రం డెవిల్ నారాయణ సారు చెప్పగలిగారు, నన్ను చూడగలిగారు. ఇప్పుడు బ్రతికి ఉండి మాట్లాడడానికి కారణం సారే. సారు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నా. నాకు 3 పిల్లలు. ఎంతో వేదనతో కూడుకున్న సర్జరీని ఎంతో మంచిగా చేశారు సారు. డివిల్ సార్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఎందుకంటే నా కొడుకు చాలా బాధలో ఉండే, చాలా రక్తం వాంతులు అవుతుండే, బాత్రూంలో రక్తమే పోతుండే. డాక్టరు మాబ్నాలు ఏం చెప్పిండంటే, నీ కొడుకు ఇట్లా ఉండడు, కూర్చున్నట్లే కనబడకుండా పోతాడమ్మా, మీరు ఏం చేయాలంటే హైదరాబాద్ హాస్పిటల్ తోలిస్తా పోతారా అన్నాడు. అక్కడ పంపించిన కూడా వాళ్ళు కూడా ఎన్నో టెస్టులు చేసి మాకేం కనపడతలేదమ్మా, మళ్ళీ మీరు మామనార్కి వెళ్ళండి అంటే మళ్ళీ మామనార్కే వచ్చినాం. బాబు రక్తం కక్కుతున్నాడు, బ్లడ్ ఎక్కిస్తున్నారు, మళ్ళీ ఇంటికి తోలుతున్నారు. ఇంటికి పోతే ఒకటే పొలరడా కక్కుడా, వాంతులు, మోషన్స్లో పోవడం, నోట్లో పోవడం, ఏం చేయలేంటున్నాను. ఇంకా బాధపడి మేము ఎవరితో చెప్పుకున్నాలని మా మరిది శాస్త్రి గారు పాస్టర్ ఉన్నారు, ఆయనతో ఆలోచన చేసినాం. పోయి అబ్బా ఒక్కడి కొడుకు పోతే మా సంసారం ఏం కావాలి, నా పిల్లలు 3 కొడుకులు ఉన్నారు, చిన్న వయసులో ఉన్నాడని పోయి ఆయన కాలు పట్టుకుంటే ఆయన ఎవరిని డాక్టర్ను సమర్థించాడు. ఇక్కడ ఉండే సూపర్వైజర్ డాక్టర్ అంట ఆయన పాల్ సార్ గారితో మాట్లాడి మరి ఇక్కడ ఈ హాస్పిటల్కి దొరికొచ్చిండ్రు. ఈ డాక్టర్ డివిఎల్ నారాయణ డాక్టర్ గారికి చాలా రుణపడి ఉన్నాం. ఎవరు గుర్తుపట్టని రాళ్ళను గుర్తుపట్టి ఆ రాళ్ళను తీసి మాకు చూపించిండు. నా కొడుకును మరల పునర్జన్మ ఇచ్చిండు ఆ డాక్టర్. దేవుడు డాక్టర్ మా మనసులో అయితే దేవునితో పోల్చుకుంటున్నాం. దేవుడు అంత జ్ఞానం ఇచ్చిండు సారుకు. సారు పిల్లలు వాళ్ళ కుటుంబం చల్లగా ఉండను. ఎందుకంటే నా కొడుకును మరలా బ్రతికించుండు ఆ దేవుడు. యేసు ప్రభు కూడా బ్రతికించుడు. యేసు ప్రభు సార్లో ఉన్నాడు, సార్లో ఉండి మంచి ఆపరేషన్ సక్సెస్ చేయించుండు. దేవుడికి చాలా వందనాలు, అయ్యగారికి చాలా వందనాలు. మా కుటుంబం అంతా రుణపడి ఉన్నాం. మా కుటుంబం అంతా అయ్యగారికి మొక్కుతున్నారు. ఎందుకంటే దాసు నా కొడుకు బతికినందుకు ఇది చాలా మళ్ళీ నా కడుపులో జన్మమెత్తినట్లు అట్లా చేసిండు డాక్టర్ గారు. ఇక్కడ ఉన్న మేనేజర్ పాల్ సార్కు కూడా చాలా వందనాలు. ఆ సారు ద్వారానే ఈ సారు మాకు దొరికి మాకు ఇంత పెద్ద ఆపరేషన్లో కూడా సక్సెస్ అయ్యి
మాకు మంచి మేలు చేసిండ్రు మా కుటుంబానికి. అందుకు చాలా వందనాలు సారు గారికి, మరి అయ్యగారికి, పాల్ సారు గారికి చాలా వందనాలు. డాక్టర్ గారికి రుణపడి ఉంటాము. మా జీవిత కాలం అంతా ఆయనను తలుచుకుంటూ బ్రతుకుతాం. నా పేరు రూప, మా ఆయన పేరు దాసు. మాది మామనారు, కొత్తకోట కానేపల్లి గ్రామం మాది. మా ఆయనకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది. కొత్తకోటలో చూపించినా మా కాడ కూడా ఏం చెప్పలేకపోయినరు. ఆడ నుంచి మామనారు తీసుకుపోయినాం. ఆడ కనీసం వారం రోజులు ఉండొస్తుంటే మీ హాస్పిటల్లో వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయినరు. ఆ నుంచి మళ్ళీ హైదరాబాద్కి పంపించిండ్రు. ఆడ వారం రోజులు ఉన్నాము. ఆడ వాళ్ళు కూడా ఏం గుర్తించలేకపోయిండ్రు. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఇట్లా బ్లడ్ అనేది కనిపెట్టలేకపోయినరు. మేమేం చేయాలో అర్థం కాలేదు. మా ఆయనకు బ్లడ్ పోతూనే ఉంది. 6 ప్యాకెట్లు రక్తం ఎక్కించినప్పటికీ కూడా మా ఆయనకు బ్లడ్ తక్కువ అవుతూనే ఉంది. వాంతింగ్ చేసుకున్నప్పుడల్లా బ్లడ్ పడుతుంది, మోషన్లో బ్లడ్ పోతూనే ఉంది. చాలా సివియర్గా అయింది. మా ఆయన మమ్మల్ని చూడలేకపోతుండే, కనీసం ఎప్పుడు పడుకొని ఉంటుండే, సరిగ్గా మాట్లాడకుంటుండే, అంత సీరియస్గా ఉండిండే. మేము మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి వస్తుంటే దారిలోనే ఇంకా మా మామ శాస్త్రి పాస్టర్ గారు ఇట్లా సార్ దగ్గర మాట్లాడి, మా అంకుల్ పాల్ సార్ దగ్గర మాట్లాడి మమ్మల్ని ఇక్కడికి రావడం జరిగింది. ఈడ సారు డివెల్ నారాయణ సారు మాకు చెకప్ చేసిండు. అన్నీ మంచిగా చూసిండు, టెస్టులు చేసిండ్రు. మా ఆయనకి ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పిండు, సర్జరీ అవసరం ఉందని చెప్పిండు. మా ఆయనకి ఏంది ప్రాబ్లం అనేది సార్ కనిపెట్టిండు. అది మాకు చాలా మంచిగా అనిపించింది. ఎవరు కనిపెట్టలేకపోయిండు, సార్ కనిపెట్టిండు. ఇంకా ఈడ సిస్టర్స్, నర్సులు అన్నీ మంచిగా చూసుకున్నారు టైంకు. మాకు ఫలాంది ఇది ఉంది అని మాకు ఎంతగానో ధైర్యం చెప్పిండ్రు. వాళ్ళు అన్నీ చూసుకున్నారు, బాగా చూసుకున్నారు. మా ఆయన ఆపరేషన్ సక్సెస్ అయింది. మాకు సారు ఆడ లోపల ఏమున్నాయి రాళ్ళు అనేది మాకు కళ్ళకు చూపించిండు. దీనివల్ల ఇట్లా ఉంది ప్రాబ్లం అని చెప్పిండు. సార్కు మేము ఎంతో రుణపడి ఉన్నాం. మళ్ళీ మా ఆయనను బతికిచ్చిండు సార్కు నిండు వందనాలు. మా అంకుల్ పాల్ సార్కి వందనాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ దాస్ని ఇట్లా చూడడము. ఎందుకంటే ఆయన దాదాపుగా ఒక 15 days ముందు నాకు ఫోన్ వచ్చింది కొత్తకోట నుండి. అక్కడ ఒక పాస్టర్ ఫోన్ చేశారు నాకు, ఇలా బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు, మీ దగ్గర మంచి డాక్టర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో నేను ఐ కన్సల్టెడ్ డాక్టర్ డివిఎల్ నారాయణరావు గారు. సో సార్ చాలా పాజిటివ్గా మాకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి స్కాన్ అంతా తరోగా స్టడీ చేసేసి ఆ తర్వాత మరి మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో సండే రోజు దాదాపుగా 7 గంటలు సార్ సర్జరీ చేసి దీన్ని సక్సెస్ చేశాడు. సక్సెస్ చేసిన తర్వాత మరి దాసు అప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్నాడు. నేను చూస్తూ వస్తున్నాను యాజ్ ఎ పీడీ పర్సన్. సో మరి ఇట్లాంటి కేసు అనేది నేను ఐఎమ్ ఇన్ ద మెడికల్ ఇండస్ట్రీ ఫర్ పాస్ట్ 37 years. ఫస్ట్ టైం ఇట్లాంటి చూడడము. And I'm very grateful to Dr. D.V.L. Narayan Rao Garu, and also on behalf of our Christian community, we are thanking his talent, and also the TX Hospital, where I'm proud to say that I am a family of TX Hospital. They are given absolute care, nursing, housekeeping, F&B, administration, everybody, with the very reasonable tariffs. So they are quite happy, and today they are getting discharged. And thank you TX Hospital and Dr. D.V.L. Narayan Rao Garu. Thank you.